గత 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ పార్క్ ను ఓపెన్ చేసి దర్శి ప్రజల మానసిక ఉల్లాసం ఆరోగ్యానికి కృషి చేస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ పల్లెవనం పార్క్ ను ఆమె క్లీన్ చేశారు. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కాన్సెప్ట్ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి 3వ శనివారం మనం మన రాష్ట్రాన్ని శుభ్రం చేసుకుందాము, మెరుగుపరుచుకుందాము అని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇవాళ దర్శిలో ఉన్న ఎన్టీఆర్ పార్క్, గత 5 ఏళ్లు మూసి ఉన్న ఎన్టీఆర్ పార్క్ ని తెరిపించి ప్రజలకు పిల్లలకు మానసిక ఉల్లాసం అందించేలాగా వాళ్ళ కోసం ఇది ఓపెన్ చేయించి ఇవాళ ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నా పిలుపు మేరకు వందలుగా వేలుగా ప్రజలు వచ్చి నాతో పాటు ఇక్కడ పార్క్ శుభ్రం చేసే దాంట్లో పాల్పంచుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా మన పరిశుభ్రంగా ఉంచుకుంటే మన పరిసరాల్ని మనకి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, అట్లాగే ఆరోగ్య సమస్యలు రాకుండా. ఎందుకంటే చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతే ఎప్పుడైనా కానీ ఆ పొల్యూషన్ వల్ల ఏదో హానికరమైన జబ్బులు, జ్వరాలు వస్తుంటాయి. వాటి మీద ఇవాళ అవగాహన కల్పిస్తూ పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. పిల్లలకి, పెద్దలకి, పేదలకి అందరికి అవగాహన కల్పిస్తూ ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, క్లీన్ అండ్ గ్రీన్ దర్శిని క్రియేట్ చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తున్నాము. నా పిలుపు మేర వచ్చిన ప్రజలందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు.